ఏం స్టోరీ చెప్పుకుంటున్నామో తెలుసా? ఏం స్టోరీ చెప్పుకుంటున్నాం? ఏం కుండ? మాయాకుండ కాదురా, మ్యాజిక్ కుండ. మ్యాజిక్ కుండ. మ్యాజిక్ కుండ స్టోరీ చెప్పుకుంటున్నాం కదా. అనగనగా ఒక ఊరిలో శంకరయ్య అనే రైతు ఉండేవాడు. రైతులు ఏం పని చేస్తారు? పొలం దున్ని గింజల్ని నాటు పెడితే మనకు కావాల్సిన ఆహార ధాన్యాలు పండుతాయి కదా. అయితే శంకరయ్య కూడా ఆ రోజు ఏం పని చేస్తుండు? తన పొలాన్ని ఏం చేస్తుండు? దున్నుతున్నాడు. దున్నుతూ ఉంటే తన పారకి ఏదో అడ్డు తగిలింది. అడ్డు తగలగానే ఏంటిదబ్బా ఇది అని ఇలా తీసి చూసేసరికి ఏం వెళ్ళింది అందులో? భూమిలో కుండ బయటికి వెళ్ళింది. అరే ఈ భూమిలో కుండ ఉంది కదా అని ఆ కుండని తీసి పక్కన పెట్టేసి మళ్ళీ దున్నడం స్టార్ట్ చేసింది అనమాట. తన పొలాన్ని పూర్తిగా దున్నింది. పూర్తిగా దున్నిన తర్వాత తనకి చాలాసేపు పని చేసి ఏమైతుంది? నీరసం వస్తుంది కదా, ఎవరికైనా వస్తుందా? ఆ శంకరయ్య కూడా నీరసం వచ్చింది. నీరసం వచ్చి ఏం చేసిండు? ఆ కుండని తీసుకొచ్చి పారని తీసుకుపోయి కుండలో వేసి కాసేపు నిద్రపోయింది. చెట్టు కింద కుండలో పార వేసి ఏం చేసిండు శంకరయ్య? చెట్టు కింద పడుకున్నాడు. పడుకొని చూసేసరికి ఆ కుండలో తను వేసింది ఎన్ని పారలు? ఒకటే పార వేసిండు. కానీ ఆ కుండలో నుంచి ఎన్ని పారలు వస్తున్నాయి? మరి చాలా పారలు వస్తున్నాయి. ఎన్ని పారలు వస్తున్నాయి? చాలా వస్తున్నాయి. అరే ఏంటిది ఇది? నేను ఒక్కటే పార వేసిన కదా, ఇన్ని వచ్చినాయి ఏంది? ఇదేదో మ్యాజిక్ కుండలాగా ఉందే అని శంకరయ్య ఈ కుండని ఇంటికి తీసుకుపోయి అప్పటి నుండి శంకరయ్య తనకు కావలసిన వస్తువులు అంటే తనకి తినడానికి పండ్లు ఇట్లా కావాలనుకో, ఒక పండు అందులో వేస్తే ఏమవుతుంది? కొద్దిసేపటికి ఆ కుండ నిండా పండ్లు అవుతుంది. ఆ పండ్లు తింటుండు, కత్తిమై అమ్ముకొచ్చుకుంటుండు. తర్వాత తనకు కావాల్సిన ధాన్యాలు కానీ బట్టలు కానీ ఏది వేసినా సరే ఒక్కటేస్తే 10 దాని నిండా అవుతున్నాయి అన్నమాట. ఇట్లా అయ్యేసరికి తను తినడానికి కావాల్సిన తింటుండు, బట్టలు వేసుకుంటుండు, మిగతా అన్ని ఏం చేస్తుండు? అమ్ముకొచ్చుకొని అలాగా చూస్తుండగానే శంకరయ్య చాలా పెద్ద ధనవంతుడైపోయింది అనమాట. చాలా పెద్ద ధనవంతుడైపోయేసరికి చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమనుకుంటారు మరి? అరే ఈ శంకరయ్య ఏంది, నిన్నమన్నా ఆయనకి ఏం లేదా? ఈ 4 రోజులలోనే బిల్డింగ్ కట్టిండు, ఇంత సంపాదించిండు, యా నుంచి వస్తున్నాయి ఈ పైసలన్నీ ఈయనకి అని ఆరా తీయడం మొదలు పెట్టిరు అనమాట జనాలు, చుట్టుపక్కల జనాలు. అనుకొని ఈ మాట ఈ నోట ఆ నోట మాట్లాడుకుంటూ ఆ వార్త ఎవరి దగ్గర దాకా వెళ్ళింది? రాజుగారి దగ్గరికి వెళ్ళింది. ఎవరి దగ్గరికి వెళ్ళింది? రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారి దగ్గరికి వెళ్ళగానే అలాగా ఇదేంటో కనుక్కొని రాపోండి అని 2 భటులని శంకరయ్య దగ్గరికి పంపించిండు రాజు. పంపించగానే భటులు వచ్చి, శంకరయ్య ఉన్నవా? ఉన్నా. ఏం చేస్తున్నావు? నీ దగ్గర ఇంత డబ్బు ఎలా వచ్చింది నీకు? ఏం చేసినావు నువ్వు అని పోయి వాళ్ళ ఇల్లంతా సోదా చేసే వరకు వాళ్ళ ఇంట్లో ఏం దొరికింది? మరి కుండ దొరికింది. అరే చెప్పిండు శంకరయ్య, ఈ కుండ ఎక్కడిది అని అంటే, ఇట్లా దొరికింది నాకు, ఇందులో ఏదేసినా ఇట్లా డబల్ అవుతున్నాయి కాబట్టి నేను ఇలా పెద్దగా అయిపోయినా అని చెప్పిండు. చెప్పగానే ఆ కుండని తీసుకుపోయి బట్టలు ఎవరికి ఇచ్చారు? రాజుగారికి ఇచ్చారు. రాజుగారికి ఇవ్వగానే రాజుగారు ఇదంతా నిజమా అని శంకరయ్య కూడా పట్టుకొచ్చారు. బట్టలు పట్టుకరాగానే రాజుగారు ఏమన్నాడు? ఇదంతా నిజమా అని అందరిని పిలిచి, మంత్రివర్గం అంతుంటది కదా, సభలో అందరిని పిలిచిన తర్వాత ఆ కుండని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆ కుండలో ఒక యాపిల్ వేసింది. యాపిల్ వేయగానే కుండ నిండా ఏమైనాయి? యాపిల్స్ అయిపోయినాయి. అది చూసి రాజుగారు చాలా ఆశ్చర్యపోయిండు. అరే నిజమే కదా శంకరయ్య చెప్పింది అనేసి అప్పటి నుండి తన రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ ఏం కావాలో అప్పుడు ఆ కుండలో ఒకటి వేయడం, అన్ని మిగతా అన్ని అందరికి పంచడం. అలాగా
ఎవ్వరికి ఆకలి దప్పిక ఏది లేకుండా కావలసినవన్నీ ఆ కుండలో వేస్తూ అన్ని అట్లా కొన్ని దాంట్లో దాచిపెట్టి ఏమంటారు గోదాములు ఉంటాయి అన్నమాట, వాటిల్లో దాచిపెట్టి అందరికి కష్టం చేసుకొని బతికేలాగా అందరికి సూచనలు ఇచ్చి మళ్ళీ ఆ కుండని తీసుకుపోయి భూమిలో పాతి పెట్టిండు. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడైనా కరువు కాటకాలు వచ్చినప్పుడు అక్షయ పాత్ర ఈ కుండ అవసరం వస్తుంది అనేసి మళ్ళీ దాచిపెట్టిండు అనమాట. అప్పటి నుంచి ఆ రాజ్యంలో ప్రజలందరూ సుఖశాంతులతోటి హాయిగా ఉన్నారనమాట. బాగుందా స్టోరీ? వెరీ గుడ్.